నమస్తే వెల్కమ్ టు టీ10 మణిపూర్ లో కొనసాగుతున్న అశాంతి మధ్య కాన్రాడ్ సంఘ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్పీపీ అధికారిక లేఖ పంపింది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నాయకత్వంలోని మణిపూర్ ప్రభుత్వం కుల హింసను నియంత్రించడంలోనూ రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్పీపీ మణిపూర్ లో బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2022లో మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 60 మంది సభ్యులున్నారు. అసెంబ్లీలో మెజారిటీ సంఖ్య 31 కాగా బీజేపీకి సొంతంగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీరెన్ సర్కార్ కు ప్రమాదం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జేడీయూ నుంచి 6 గెలిచినా 5 ఎమ్మెల్యేలు కాషాయ పార్టీ పంచన చేరారు. దీంతో బీజేపీ బలం 37కు చేరింది. మిగతా ఎమ్మెల్యేలను పరిశీలిస్తే కాంగ్రెస్ 5, నాగా పీపుల్స్ ఫ్రంట్ 5, కాన్రాడ్ సంఘ్మా ఎన్పీపీ 7 సీట్లు గెలుచుకున్నాయి. ఇవి కాకుండా కుకీ పీపుల్స్ అలయన్స్ స్వతంత్ర అభ్యర్థులు 2, 3 స్థానాల్లో విజయం సాధించారు. మణిపూర్ లో పరిస్థితి చేజారబోతుండటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టున పెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యలను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జిరిబామ్ లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన 6 మృతదేహాలు లభించడంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. దీంతో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మృతులలో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ లోని పునరావాస కేంద్రం నుంచి 6 అదృశ్యమయ్యారు. వీరిలో 2 మహిళలు, ఓ చిన్నారి మృతదేహాలు శనివారము బారక్ నదిలో లభించాయి. ఒక మహిళ, 2 చిన్నారుల మృతదేహాలను కనుగొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహించిన నిరసనకారులు ప్రదర్శనలు జరిపారు. 3 రాష్ట్ర మంత్రులు, 6 ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేశారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అల్లుడు బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో సహా 3 శాసనసభ్యుల ఇండ్లను ధ్వంసం చేశారు. వేరు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పటంతో ఇంఫాల్ లోయలోని ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్ జిల్లాలలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. శాసనసభ భవనానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న తంగ్మై బండ్ ప్రాంతంలోని రోడ్డు మధ్యలో ఆందోళనకారులు టైర్లు వేసి నిప్పు పెట్టారు. జిరిబామ్ పట్టణంలో శనివారం రాత్రి కనీసం 2 చర్చిలు, 3 ఇండ్లను దగ్ధం చేశారు. జిరిబామ్ లో శనివారం రాత్రి భద్రతా సిబ్బందితో జరిగిన కాల్పులలో 10 మంది కుకీ, జో యువకులు చనిపోయారు. వీరి మృతదేహాలను అస్సాంలోని సిర్చార్ పట్టణం నుంచి చురాచందపూర్ కు విమానంలో తరలించారు. దానికి ముందు సిర్చార్ ఆసుపత్రిలో మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించారు. కాగా మణిపూర్ లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వము అదనపు భద్రతా దళాలను మోహరించింది. రాష్ట్రంలోని 2 తెగలకు చెందిన ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని భద్రతా దళాలను ఆదేశించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్రం జిరిబామ్ సహా 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది. సాయుధ ఉగ్రవాద దళాలపై 24 గంటల్లోగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మణిపూర్ లోని పౌర సమాజ బృందాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మరోవైపు హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించాలని, శాంతి పునరుద్ధరణలకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. గతేడాది మణిపూర్ లో హింస చెలరేగినప్పటి నుంచి మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. మణిపూర్ రావణ కాష్టంలా తగలబడిపోవడానికి మోడీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.